జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఆయన మీద ప్రధానంగా వినిపించినటువంటి విమర్శల్లో ఆయన పర్యటనలకు వెళ్తే చెట్లు నరికేస్తారని, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడల్లా విలువైనటువంటి వృక్ష సంపదను నాశనం చేసేస్తారని, ఆయన అడుగుపెట్టిన చోటల్లా పర్యావరణం దెబ్బతినిపోతుందని ఈ విమర్శలన్నీ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో, తెలుగుదేశం పార్టీ అనుకూలుర్రో విస్తృతంగా నడిచింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పర్యటనలకు వెళుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల చెట్లు తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అనేక చెట్లను కొమ్మలు నరికేసి మోడులుగా మార్చేస్తున్నటువంటి దృశ్యాలు ఇటీవల మనం చాలా చోట్ల చూస్తున్నాం. తాజాగా ఈనాడు పత్రికలో ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఏంటంటే, భీమవరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో లోదరన్ హై స్కూల్లో చెట్లు నరికేస్తే మోడువారిపోయినటువంటి ఆ చెట్లు చంద్రబాబు హయాంలో చిగురించి మళ్ళీ పచ్చదనంతో అందరికీ నీడనిచ్చే స్థాయికి చేరాయి అంటూ ఫస్ట్ పేజీలో వార్త ప్రచురించారు. బాగానే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముమ్మిడివరం పర్యటనకి వెళ్ళబోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జూన్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కోసం చంద్రబాబు పర్యటనకు అంతా సిద్ధమైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నటువంటి ప్రాంతంలో రోడ్డు పక్క ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నింటినీ నరికేసేదానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. అనేక చోట్ల ఇప్పటికే చెట్లు నరికేశారు, లైన్ క్లియర్ చేశారు. దానికి అనేక కారణాలు చెప్తున్నారు. సెక్యూరిటీ కారణాలతో కొంత, హెలీప్యాడ్కి అడ్డంగా ఉన్నటువంటి కారణాలతో కొంత, అదేవిధంగా లైన్స్ ఎలక్ట్రికల్ పోల్స్కి ట్రాన్స్మిషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి సమస్య రాకూడదనేటువంటి కారణంతో మరికొంత, ఇలా చెట్లు కొమ్మలు నరికేసేటువంటి పని ఉధృతంగా సాగింది. మరి ఇదే పని జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచినప్పుడు అది పర్యావరణ విధ్వంసం, పచ్చదనానికి హాని, పూర్తిగా భయకంపితుడై ముఖ్యమంత్రి సాగిస్తున్నటువంటి అరాచకం అంటూ విమర్శ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో అదే పనికి ఎందుకు పూనుకుంటున్నారు? ఈ ప్రశ్నలు ఉదయించవా? ఇలాంటి అంశాలు ముందుకు రావా? అప్పుడు తప్పు పట్టింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి మాట జనాల్లో రాదా? అయినప్పటికీ కూడా అప్పుడు పోలీసులు చెప్పినటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు అన్నదే ఇప్పుడు కూడా చెప్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడానికి అడ్డంగా చెట్లు వచ్చినప్పుడు వాటిని తొలగించాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంటే అప్పటికే ఇప్పటికీ ఏమీ మార్పు లేదని, సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు, ముఖ్యమైనటువంటి విఐపీల పర్యటన సమయంలో అనేక చెట్లు కొమ్మలు తొలగించడం అనేది చాలా సాధారణమైనటువంటి వ్యవహారం అని ఇప్పుడు మరోసారి రూఢి అవుతుంది. ఇదే తీరున మోదీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో పర్యటనకి సభ నిర్వహించడానికి వచ్చినప్పుడు వేలాదిగా వందలాదిగా చెట్లు నరికేస్తున్నారు అంటూ పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా నేతలు గగ్గోలు పెట్టారు. అదే తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఇటీవల మోదీ పర్యటన కోసం అనేక రకాల చెట్లను తొలగించినటువంటి అనుభవం కూడా ఉంది. ఇలా అనేక రకాలుగా ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి నేతలు విఐపీల పర్యటనకు వచ్చినప్పుడు సెక్యూరిటీ కారణాలతో అధికారులు సాగించేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి అప్పట్లో ప్రచారం చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని అలాంటి ప్రచారానికి దూరంగా సాగుతున్నటువంటి వైనం మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటికిప్పటికీ ఏం మార్పు లేదని, అదే పందా అయితే కొనసాగుతుందని మనకు అర్థమవుతుంది.